ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని, అప్పులు తెచ్చి పెన్షన్ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు చెప్తున్నారు కదా. సంపదలు సృష్టించి పేదలకు పంచిపెడతారని ఆయన గతంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అంటే సంపద 1 ఇయర్లో 1.5 ఇయర్లో జరగదు కదా. ఆ ప్రశ్న మీరు నన్ను అడిగితే ఎట్లా? చంద్రబాబు నాయుడు అడగాలి. నేను కాదు కదా సంపద పంచుతా అన్నది. సో సంపద సృష్టించి పంచుతామన్న మాట నిజం. సంపద సృష్టి జరిగేంత వరకు మరి అప్పులు చేయడమే కదా. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. సో రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ చెప్పారు. దీనికి తోడు ఇంకా అమరావతి, పోలవరము, ఇతర డెవలప్మెంట్ ఎజెండా కూడా చెప్పారు. అందువల్ల రెండింటిని బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు నిధులు చాలా పెద్ద ఎత్తున అవసరము. ఎందుకంటే ఎలక్షన్లు గెలవడానికేమో హామీలు, ఉచితాలు, సంక్షేమ పథకాలు తప్పదు. గెలిచాక తలకాయ పట్టుకొని ఎలా ఆర్థిక వనరులు సమీకరించాలి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా దేశమైనా సంపద ఒక్క రోజులో, ఒక్క ఏడాదిలో, 2 ఏళ్లలో సృష్టించలేరు కదా. ఎందుకంటే అంతగానన్నట్టు సంపద పెరుగుతున్న కొద్దీ దాని తగ్గట్టు ఆర్థిక అవసరాలకు కూడా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల మీకు ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు పథకాలపైన ఖర్చు పెడితే అనివార్యంగా అప్పులు చేయాల్సింది. ఏ ప్రభుత్వమైనా ఎక్కువ తక్కువ తేడా ఉండొచ్చు, కానీ అయినా కూడా సంపద సృష్టి అనేది ఒక్కరోజు ప్రక్రియ కాదు కదా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ లాంగ్ టైం.